కేసీఆర్ గారికి ఏ అవసరం వచ్చినా అని 24 గంటలు కేసీఆర్ గారి కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద మాట్లాడతాను. ఈ సీనియర్ నాయకులు అందరి మీద మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఆ మాటలను కూడా మాకు తలిచివేసినాయి. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు నుంచి మేము గౌరవప్రదంగా తెలంగాణ జాగృతి నుంచి పనిచేయటం లేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ద్వారానే పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి గౌరవంగా మీ అందరు కూడా మీ పత్రికాముఖంగా తెలియజేసిందంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళొకసారి ఆలోచన చేసినా ఏం ఆలోచన చేసినా కూడా మేము ఆలోచన చేసే మాట్లాడుతూ ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాం. మీకు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ బీఆర్ఎస్ కంటేనే మేము పనిచేసుకుంటూ వచ్చినాం. ఇవాళ అది కాదు అనేది ఖచ్చితంగా తెలిసిపోయింది. దాంట్లో వేరేది ఏం లేదు, దాంట్లో క్లియర్ కట్గా కాదు అనేది తెలిసిపోయింది. ఇంకో క్వశ్చన్ ఏమిందన్నా? %100 కదా, 100%. తెలంగాణ జాగృతి నాయకులం మేము ఈ రోజు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జాగృతిలో పనిచేసినాం. మాకు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి ఫోటో పెట్టుకున్నాం. ఇవాళ కేసీఆర్ గారి ఫోటో వాళ్ళు పెట్టి మాట్లాడింది. కాబట్టి ఇవాళ మాకు కూడా తెలంగాణ జాగృతిలో భాగస్వామ్యం ఉంది. ఈ 18 సంవత్సరాలు కూడా మేము పనిచేసినాం. కాబట్టి ఈ రోజు మీ ముందు చెప్తా ఉన్నాం, ఈ రోజు నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ జాగృతి, కానీ మేము పనిచేసే తెలంగాణ జాగృతులు అందరం కూడా కేసీఆర్ గారి నాయకులు పనిచేస్తాం, వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. తెలంగాణ జాగృతి మీద పెట్టలేము కదా. అందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి బరువెక్కిన గుండెలతోటి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 18 సంవత్సరాలు తనతో ప్రయాణం చేసిన సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు చాలా బాధతోటి ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో మరి రాక్షస పాలన నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరి ఈ రాక్షస పాలన పోగొట్టాలంటే కేసీఆర్ రావాలి, మళ్ళీ తెలంగాణ సస్యస్థామం రావాలని చెప్పి మా 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంలో మరి కేసీఆర్ గారు వెన్నంటి ఉండి ఉద్యమాలు చేయాల్సిన సందర్భంలో మరి మీరు మరి బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ కు ఊతం ఇచ్చేటట్టుగా వాళ్ళకి సపోర్ట్ గా ఉండేటట్టుగా ఈరోజు మీ ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కవిత గారి ప్రవర్తనను. అదేవిధంగా మరి ఈరోజు మీరు హరీష్ రావు గారి మీద అదేవిధంగా సంతోష్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను కూడా మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నేను సజీవ సాక్ష్యం. ఈ మధ్యకాలంలో మరి అక్క లెటర్ అయితే ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన చెప్పిన అమెరికాకి వచ్చినాక మీడియాలో మాట్లాడింది ఏమని, దయ్యాలున్నాయి కేసీఆర్ చుట్టూ, మరి నా లేఖల్ని ఎవరు మరి బయట పెట్టిరో తెలియజేయాలని చెప్పి మరి ఆ రోజు మాట్లాడిరు. అప్పుడు మాట్లాడినప్పుడు అనేక సందర్భంలో పొడుగు దయ్యమని పొట్టు దయ్యమని చెప్పి ఆమె సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో మరి హరీష్ రావు గారు ఒకటే మాట అన్నారు, నేను దానికి సజీవ సాక్ష్యం. ఏంటంటే ఎవ్వరు కూడా కవిత విషయంలో ఒక మాట మనల్ని అన్నా కూడా ఎవ్వరు కూడా దాని మీద కామెంట్ చేయవద్దు. ఎందుకంటే మా ఇంటి ఆడబిడ్డ కవిత, మరి కవిత ఒక మాట అన్నా కూడా పడదాం తప్ప మనం ఎవరం కూడా కామెంట్ చేయకూడదు. అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా హరీష్ అన్న గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అనేక సందర్భాల్లో తనని ఇబ్బంది పెడుతుంటే కూడా మరి ఎక్కడ ఉన్నా మనం ఇంకా కేసీఆర్ కోసం పనిచేయాలన్న ఒక ఆశతోనే కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. నిన్న మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు, మరి హరీష్ రావు గారు కుట్రలు చేస్తున్నారు, మరి హరీష్ రావు గారు ఈ పార్టీని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు ఒక తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసిరు. నేను దానికి సజీవ సాక్ష్యం. హరీష్ రావు గారు ఏమన్నారంటే అందరి కార్యకర్తల ముందే మన పానం పోయినా సరే రాజకీయం లేకున్నా పర్లేదు కానీ మనం అందరం కేసీఆర్ గారు వెనుకనే ఉండాలి, కేసీఆర్ గారి కోసమే పనిచేయాలని చెప్పి హరీష్ రావు గారు అందరి కార్యకర్తల ముంగడ కూడా అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉన్నది. మరి మీరు కూడా ఒక 3-4 నెలల క్రితం ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మరి మన హరీష్ రావు గారు గొప్ప నాయకుడు, మరి కష్టం కోసం 24 గంటలు పనిచేస్తూ ఉంటారు, రెస్ట్ తీసుకోమని అన్నా నేను కూడా చాలాసార్లు చెప్పినా అని చెప్పి మరి మీరు మరి ఒక టెలివిజన్ లో మాట్లాడారు. మరి 4 నెలల కింద మాట్లాడిన మాట అబద్ధమా, మీరు నిన్న మాట్లాడిన మాట అబద్ధమా అని చెప్పి నేను మరి కవిత గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు మీరు సంతోషాన్ని కూడా కామెంట్ చేస్తా ఉన్నారు,
మరి సంతోష్ అన్న తన ఫ్యామిలీని ఇచ్చిపెట్టి కుటుంబాన్ని ఇచ్చిపెట్టి మరి కేసీఆర్ గారికి సేవ చేస్తా ఉన్నారు. ఆ సందర్భంలో మరి మీకు కూడా అన్నీ తెలుసు, ఇన్ని